రైట్ బనకచర్ల ఇష్యూపై సచివాలయంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నడుస్తోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. Go back to that slide. Just go back to slide. The CM garu and for all MPs to remember, అంటే ఈ ప్రాజెక్ట్ కట్టినా ఇప్పుడు కృష్ణా నది నుంచి అక్రమంగా వాళ్ళు తరలించకపోతున్న శ్రీశైలం ప్రాజెక్టు దాని నుంచి కూడా తీసుకపోతామనే వాళ్ళ ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ లో ఉంది. ఇది what they have given now in pre-feasibility report, they will continue to divert Krishna water also to these projects. Yes. అది కూడా మెన్షన్ ఉంది pre-feasibility. They are not swapping the water, they are adding the water. లైనింగ్ కూడా చేస్తూ ఉన్నారు సార్. ఇప్పుడు దానికి 8 TMC పర్ డే తీసుకుపోవడానికి SRMCకి లైనింగ్ కూడా చేస్తూ ఉన్నారు. అంటే బనకచర్లకి ఏదైతే కనెక్టింగ్ ఉందో దానికి కూడా లైనింగ్ చేసి 8 TMC Expanded capacity with lining, sir. That work is already going on, sir. Okay. So now we have covered Godavari river issues. Also, what is the Polavaram scheme? ఇప్పుడు వాళ్ళు ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ అఫీషియల్ గా సబ్మిట్ చేశారు భారత ప్రభుత్వానికి. భారత ప్రభుత్వం జిఆర్ఎంబికి కేఆర్ఎంబికి ఈ కో బేసిన్ స్టేట్స్ అందరికి పంపించి 15 days లో మీ అభిప్రాయం తెలియజేయాల్సిందిగా మాకు పంపించారు. మేము ప్రాథమికంగా అసలు ఈ ప్రాజెక్ట్ కి మేము అపోజ్ చేస్తున్నామని లిఖితపూర్వకంగా పంపిస్తూ ఇప్పుడు ఈ ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ డిపార్ట్మెంట్ లో ఇంటర్స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో స్టడీయింగ్ టు సెండ్ ఎ డీటెయిల్ రిపోర్ట్. మరి రేపు ఉదయం ముఖ్యమంత్రి గారు నేను కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ గారు కలిసి మా అభ్యంతరాలు తెలియజేస్తున్నాం. ఈ విషయంలో ఈ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్స్ ఉన్న విషయంలో కొన్ని నేను మెయిన్ ఇష్యూస్ మీకు తెలియజేస్తాను. ఏపీ ప్రపోజ్ ద ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ కన్సిడరింగ్ 2014 యూటిలైజేషన్ as benchmark. అంటే ఇప్పుడు మనం సమ్మక్క సాగరు, సీతారాం సాగరు ఇటువంటివన్నీ కూడా అసలు ఇది మాకు అష్యూర్డ్ వాటర్, ఇది కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోలే ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ లో. అదేవిధంగా నో రిఫరెన్స్ ఆర్ కన్ఫర్మేషన్ రిగార్డింగ్ తెలంగాణ 75% యూటిలైజేషన్ ఎంటైటిల్మెంట్ అమౌంటింగ్ టు 968 TMC అసలు వాళ్ళ ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ లో దే హావ్ నాట్ టేకెన్ ఇన్ టు అకౌంట్. అదేవిధంగా నో రెఫరెన్స్ టు ద రైట్స్ ఆఫ్ తెలంగాణ ఇన్ ఆల్ వాటర్స్ ఇన్ G10 and G11 sub basins. While Andhra Pradesh proposes to utilize floodwaters of Godavari, which they are claiming are going waste, such diversion threatens Telangana's future projects planned, which are based on both assured or surplus waters. Adevidhanga, Andhra Pradesh may also claim on the utilization of such surplus water as prescriptive rights, as was being done before Krishna World Dispute Tribunal. వాళ్ళు ఏం చేశారంటే గతంలో మేము కట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మాకే ఎక్కువ రైట్ ఉందని చెప్పి ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్ చెప్తున్నారు. ఇది ముందుకు పోతే గోదావరి ట్రిబ్యునల్ కూడా అదే చెప్పబోతుందని చెప్పి మనందరూ అప్రహెన్షన్. దెన్ the pre-feasibility report completely ignores the existence of Telangana as a co-basin state in both Godavari and Krishna basins and fails to consider Andhra Pradesh's contention that it is the lowest riparian state and hence a general guiding principle is entitled to use all the floodwaters for bearing the brunt of hazard is severely contested for not being based on facts. No such liberty is given to the lowest riparian state as per Godavari Waters Dispute Tribunal Award. Then there is submergence effects in Telangana due to Polavaram project, and the part of the territory in Telangana extending from Dummagudam Anicut to state border is the most affected. Further, there is congestion of the drainage system causing submergence upstream due to the frequent ఫ్లాష్ ఫ్లడ్ అకరెన్స్. అదేవిధంగా ఈ ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ లో డెలిబరేట్లీ ఇగ్నోర్స్ తెలంగాణ షేర్ అవుట్ ఆఫ్ 45 TMC టు బి యూటిలైజ్డ్ అప్స్ట్రీమ్ ఆఫ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ యాజ్ పర్ ద అగ్రిమెంట్ డేటెడ్ 4/8/1978. నెక్స్ట్, అదేవిధంగా చట్టపరంగా కూడా ఈ ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపోజల్స్ లో చాలా చట్ట వ్యతిరేకమైన ప్రపోజల్స్ ఉన్నాయి. ఇందులో ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాజ్ కాన్స్టిట్యూటెడ్ యాజ్ పర్ సెక్షన్ 90 ఆఫ్ ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్.
this is supposed to oversee the execution of Polavaram project to be in conformity to the TSC. TSC is the ultimate approval from the Ministry of Jal Shakti. TSC acquired approvals. The present proposal offtakes from the shore of Polavaram and hence comes under the purview of PPA, Polavaram Project Authority. The PPA on its part shall not allow any such construction without the TSC approvals. PPA governing body shall only be the authorized body for seeking the requisite clearances, including a environment clearance. Since the present proposal emanates from Polavaram, such a process is mandatory. ఇప్పుడు ఈ రోజున పరిస్థితిలో మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఈ పోలవరం బంకచెర్ల లింక్ ప్రపోజల్ ని ఈ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి పంపించి మీరు ఎగ్జామిన్